తలుపు తీసి చూస్తే అక్కడ మా జ్యోతి అక్క ఉంది అక్కడ. హస్బెండ్ కూడా ఉన్నారు. వాల్ పైన చూస్తేమో వాళ్ళ మ్యారేజ్ ఫొటోస్ అవన్నీ కనిపించాయి. ఇప్పుడు గర్భవతి అంటున్నావు నువ్వు? అవును సార్, 4th month. మరి ఆవిడకి ఎన్నో మంత్? ఫస్ట్ మ్యారేజ్ అయిన అతనే నువ్వే మళ్ళీ పెళ్లి చేసుకున్నావు సార్. నేను గట్టిగా అడిగేసరికి హాస్పిటల్కి వెళ్ళావా? వెళ్ళానక్క. అదే అక్క, నాకెందుకక్క అసలు మీ ఇద్దరు కలిపి ఇలా చేశారు? మోసం ఏం లేదు శిల్ప, నువ్వు హ్యాపీ ఉన్నావు, మంచి హస్బెండ్ ఉండు. నువ్వు నీకున్న అమాయకత్వానికి ఎవరు వచ్చి నేను చేసుకున్నా. సెకండ్ మ్యారేజ్ అయిందని అందరికి తెలుసు, నీకు తప్ప. నువ్వు వచ్చేసే మీ హస్బెండ్ కాడికి వచ్చేస్తే నేనేం లేను కదా అక్కడ. మీరిద్దరే హ్యాపీగా వెళ్ళిపో. ఇంటికి ఎందుకు వెళ్ళాను? అమ్మ, ఇద్దరికి చవడ ఒలిచేస్తామని చెప్తున్నాను. పిచ్చి పిచ్చి వేషాలు వేయద్దు. ఏమో బొమ్మలాట అనుకున్నారా? అమాయకురాల్ని పిచ్చిదాన్ని చేయటం అనుకున్నారా? ఏ అమ్మాయి వెతుక్కెళ్ళి ప్రేమించిందా మీ ఆయన్ని? నా భర్తను కూడా నీకు ఇస్తానని అప్పుడే చెప్పు ఉండవలసింది కదమ్మా నువ్వు. అది ఎక్కువ చెప్పలేదేమో కానీ అది కూడా ఇచ్చేసాను కదా సార్. అదేమన్నా పెద్ద త్యాగం అండి మీరు చేసింది? మీరు చేసే వ్యాపారం అమాయకులైనటువంటి ఆడపిల్లల్ని ట్రాప్ చేయటం, ఇంటికి తీసుకురావటం, మీ మొగుళ్ళకి సుఖాలు చూపెట్టడం, వీళ్ళ చేత పిల్లలు కనిపించటం. నువ్వు వాడు ఇంకా లేడు లైన్లో, కానీ వాడికి నా దగ్గర నుంచి నిజంగా పడి ఉండేవి. ఇద్దరు బోత్ ఆఫ్ యువర్ క్రిమినల్స్. నమస్తే, అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే జయ గారు. శిల్ప అనే ఒక అమ్మాయి మనకి మెయిల్ చేసిందండి. మీరు ప్రతి ఎపిసోడ్లో ఆడపిల్లలు చాలా మెచ్యూర్డ్గా ఉండాలి, ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఉండాలి, తెలివిగా మన చుట్టుపక్కల ఏం జరుగుతోంది, మనం ఎక్కడున్నాం, ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాలని మన ప్రతి ఎపిసోడ్లోనూ మీరు చెప్తూనే ఉంటారు. ఉంటే ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటున్నారు, లేకపోతే పూర్తి అమాయకంగా జీవితాలనే నాశనం చేసేసుకునే స్థితిలో ఉన్నారండి. అలాంటి ఒక సిచ్యువేషన్లో ఒక అమ్మాయి మనకి మెయిల్ చేసిందండి. నేను కాల్ చేస్తానండి. హలో. హలో, నమస్తే అండి. శిల్ప గారా మాట్లాడేది? అవునండి. నేను సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రాం నుంచి మాట్లాడుతున్నానండి. అవును మేడం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మెయిల్ చేశారు కదా మీరు? అవును మేడం. రైట్. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు. ఓకే మేడం. ఒక్కసారి మీ సమస్య ఏంటో చెప్పండి. ఓకే మేడం. ఓకే అమ్మా. నమస్కారం అండి. నమస్తే అమ్మా, చెప్పమ్మా సమస్య ఏంటమ్మా? నాది బాధ ఎలా చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. మీకు ఈమెయిల్ అయితే చేయగలిగాను కానీ ఇక్కడ మొత్తం అంతా కూడా వివరంగా ఉన్నట్టుగా చెప్పమ్మా. నా పేరు శిల్ప సార్. ఎక్కడి నుంచమ్మా? అరకు సార్. అరకు, వైజాగ్ అరకు దగ్గర నుంచి వచ్చి. ఓకే. మా అమ్మ నాన్న రోజు పని చేసుకుంటూ ఉంటారు సార్. ఓకేనమ్మా. కొంచెం కష్టపడి వాళ్ళు నన్ను చదివించారు సార్. ఓకే. నేను డిగ్రీ దాకా చదువుకున్నాను, డిగ్రీలో BA దాకా చదువుకున్నాను మేడం. ఓకే అమ్మా. నా జాబ్ కోసం అని నేను హైదరాబాద్ కి వచ్చాను మేడం. ఓ ఓకే. ఇక్కడ హాస్టల్, మంచి హాస్టల్ చూసి 2 months కి సరిపడే రెంట్ ఇచ్చి నన్ను హాస్టల్లో జాయిన్ చేశారు. ఓకే. జాబ్ ఉందండి ఇక్కడ? జాబ్ లేదు. జాబ్ వచ్చిందమ్మా? లేదు మేడం, నాకు జాబ్ రాలేదు ఇక్కడ. నేను చదువుకున్న స్టడీస్ కి ఇక్కడ జాబ్ దొరకదు అని చెప్పేసి అన్నారు. నాది తెలుగు మీడియం అయ్యేసరికి ఇక్కడ ఇంగ్లీష్ లో మాట్లాడడానికి నాకు కుదరలేదు. నా జాబ్ ఏమైనా దొరుకుతుందేమో అని వచ్చాను. ఓకే. ఇక్కడ నాకు జ్యోతి అక్క అని పరిచయం అయ్యారు ఇక్కడ వాట్ అని హాస్టల్ కి. ఆవిడతో నేను అన్ని షేర్ చేసుకోగలిగాను. నాకు ఒక అక్కలా ఉన్నారు. ఆవిడతో నేను అన్ని నా బాధలు, నేను ఇక్కడ ఇలా ఉంటున్నాను అక్క, నాకు ఇబ్బంది అక్క, సో నా అక్కకి చెప్పుకుంటూ వచ్చాను. ఆ అక్క కూడా నా కోసం తన వంతైన ప్రయత్నం కూడా చేస్తానని చెప్పి తను కూడా చూసింది. ఏం ప్రయత్నం చేసిందమ్మా తన వంతు ప్రయత్నం? తను నా కోసం జాబ్ చూడమని, నేను ఒకవేళ రెంట్ ఇవ్వకపోతే తను కొంచెం ఉంది తర్వాత పర్వాలేదు అని నాకు కూడా కొంచెం ఫ్రెండ్లీగా ఉంది ఆవిడ. ఎన్ని రోజులు ఉన్నావమ్మా హాస్టల్లో? ఆవిడ ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ నీ మీదేనమ్మా, లేదంటే అందరికి ఉద్యోగాలు వెతికి పెడుతుంది ఆవిడ? నాకు ఆ విషయం తెలియదు సార్. నాతో మట్టుకు ఆవిడ ఫ్రెండ్లీగానే ఉంది. ఎందుకు ఆవిడ ప్రత్యేకంగా నీకే ఎందుకమ్మా అంత ఇంట్రెస్ట్? అంటే నీ బాధలన్నీ చెప్పుకున్నావా, అమ్మా నాన్న పరిస్థితులు ఇవన్నీ దానివల్ల?
అవును సార్, నేను అక్కతో నా బాధలన్నీ చెప్పుకున్నాను. సరే, తర్వాత ఏమైందమ్మా? తర్వాత నాకు 25 years సార్. సో నాకు మ్యారేజెస్ కూడా అక్క చూస్తూ ఉంది. తర్వాత ఒక మంచి అబ్బాయిని చూసి, వీళ్ళది మంచి ఫ్యామిలీ అమ్మ, చూసి పేరెంట్స్ ఉన్నారు కదా అన్నారుగా ఊర్లో. అదే సార్, మంచి చేసుకుంటా అంటే సరే అక్క, మా అమ్మ నాన్న వాళ్ళతో కూడా మాట్లాడు అని చెప్పి. తర్వాత సంబంధం వచ్చిందమ్మా? ఏమైనా మంచి సంబంధం తీసుకొచ్చిందా మీ అక్క? తీసుకొచ్చింది సార్ అక్క. మా పేరెంట్స్ వాళ్ళతో మాట్లాడి నాకు మ్యారేజ్ చేశారు. అంటే చూసుకున్నారమ్మా పెద్దలు వచ్చి కూడా? పెళ్లి మాటలు అవన్నీ జరిగినాయా? జరిగాయి సార్, అవన్నీ పెళ్లి కావాల్సినవన్నీ చూసుకుని సంబంధాలు మాట్లాడాము. ఆ అబ్బాయి తరపున పెళ్లి పెద్దలు ఎవరు వచ్చారు? ఆ అబ్బాయి తరపున వాళ్ళ అమ్మ నాన్న ఇంకా వాళ్ళ పిన్ని బాబాయ్తో వచ్చారు సార్. అందరూ ఉన్నారా? ఓకే ఓకే, వెరీ గుడ్. మా మదర్ అండ్ ఫాదర్ కూడా వచ్చారు. అక్క ఏం చెప్పిందంటే, వాళ్ళకి తెలిసిన ఫ్రెండ్ వాళ్ళ కొలీగ్ అంట, ఆఫీస్ కొలీగ్ అంట. నాకన్నా 10 years పెద్ద అని చెప్పారు ఆ అబ్బాయి. 10 years పెద్ద. ఓకే, మరి ఏజ్ ఎక్కువ అవ్వలేదమ్మా మరి? అంటే అయినా కానీ నీకు ఓకేనా? మంచి వ్యక్తి అని చెప్పేసి అన్నారు సార్, అందుకని ఇంకా చేసుకుంటారు. మనీ కూడా మంచి ఉన్న బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉన్న వాళ్ళంట అంట. సరే, మొత్తానికి పెళ్లి అయితే అయ్యిందమ్మా? అయ్యింది సార్. హ్యాపీ అన్నా మరి నువ్వు? హ్యాపీ అని చెప్పలేను సార్. ఏం జరిగింది? నేను కన్సీవ్ అయ్యాను సార్. ఓకే, ఎక్కడ ఉన్నారు మీరు? మాది మ్యారేజ్ అయిపోయిన తర్వాత మాకు ఒక ఫ్లాట్ చూసారు మేడం, మేము ఆ ఫ్లాట్ లో ఉంటున్నాము. కదమ్మా, ఇప్పుడు పెళ్లి ఎప్పుడైందమ్మా? ఎంతకాలం క్రితం? ఈ రోజుకి ఎంతకాలం క్రితం అయింది? 6 months అయింది సార్ మ్యారేజ్. 6 months అయిందా? అప్పుడే కన్సీవ్ అయ్యావా? ఎన్నో నెల అప్పుడు? 4th month సార్. 4వ నెల. ఓకే ఓకే, ఏమ్మా మరి సమస్య ఏంటమ్మా? నాకు కన్సీవ్ అయిన తర్వాత మా హస్బెండ్ రాను కొంచెం లేట్ అవ్వడం, నైట్ ఎక్కడైనా స్టే చేయడం అనేది, సండేస్ కూడా హాఫ్ డే నాకు వర్క్ ఉందని చెప్పేసి అటు ఇటు వెళ్ళడం. ఏం చేస్తాడు అతను? సాఫ్ట్వేర్ మ్యామ్. టైమింగ్స్ ఉండేవి కాదు, లేట్ గా వచ్చేవాడు, ఆదివారం కూడా పని పెట్టుకునేవాడు. అవును సార్. ఏమో పని ఉందేమో మరి. ఏం పని ఉందని చెప్పేసి వెళ్తూ ఉండేవారు. ఒక మండే ఏమో ఆయనది ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, ఆయన ఆఫీస్ కి వెళ్ళాను. వాళ్ళ కొలీగ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పారు, వాళ్ళ ఫస్ట్ వైఫ్ ఇంటికి వెళ్ళారు మేడం అని చెప్పేసి అన్నారు సార్. నాకు అర్థం కాలేదు ఫస్ట్ వైఫ్ ఇంటికి ఏంటి అని. అక్కడ కొలీగ్స్ సార్ అన్నారు, మేడం ఆయన ఇక్కడే పక్కనే ఇల్లు, వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టున్నారు, మీకు తెలియదా? మా అందరికి తెలుసు, ఆయనది సెకండ్ మ్యారేజ్ అని చెప్పేసి అన్నారు. సో మీది సెకండ్ మ్యారేజ్, ఫస్ట్ వైఫ్ దగ్గరికి అతను వెళ్ళాడు? అవును సార్. సో అందరికి తెలుసు మీరు సెకండ్ అని? అవును సార్, అందరికి తెలుసు, వాళ్ళ ఆఫీస్ లో అందరికి తెలుసు అంట ఆ విషయం. వీళ్ళందరూ పెళ్లికి భోజనానికి వచ్చారమ్మా? వచ్చారంట సార్, వాళ్ళ పెళ్లికి వచ్చి నన్ను చూసారంట. చూడండి ఎంతమందా, అంటే ఒకరికి కాకపోతే ఒకరికైనా తెలియదండి తప్పని. తర్వాత ఇప్పుడు ఏమైందమ్మా? వాళ్ళ ఇంటి దగ్గర తీసుకెళ్ళగలరా మీరు, నన్ను అడ్రస్ ఏమైనా ఇవ్వగలరా అంటే, నేను అట్టే వెళ్తున్నాను మేడం, మిమ్మల్ని డ్రాప్ చేసి వెళ్తానని చెప్పేసి అన్నారు అక్కడ కొలీగ్ ఆయన. ఓకే, అయితే నన్ను డ్రాప్ చేసి వెళ్ళండి అయితే అని చెప్పేసి నేను ఆయన అడిగితే వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళారు ఆయన. ఓకే, నేను అక్కడ డోర్ అది కొట్టి వెయిట్ చేస్తున్నప్పుడు తల తీసి చూస్తే అక్కడ మా వాటర్ అక్క జ్యోతి అక్క ఉంది అక్కడ. అక్కడేం చేస్తున్నామా ఆవిడ? నేను లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ మా హస్బెండ్ కూడా ఉన్నారు తనతో పాటు. ఏంటక్క ఇదంతా అని చెప్పేసి అడిగాను. వాల్ పైన చూస్తేమో వాళ్ళ మ్యారేజ్ ఫొటోస్ అవన్నీ కనిపించాయి నాకు. అయ్యో భగవంతుడా. అంటే అతని ఫస్ట్ వైఫ్ జ్యోతి అక్క. అక్క ఇప్పటికీ అంత మర్యాదగా పిలుస్తున్నారా? అక్క 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 అని 100 సార్లు వాళ్ళ ఇంట్లోనే పిలిచి ఉండరు ఇన్నిసార్లు. ఇంత నువ్వు మరీ ఇంత అమాయకంగా ఏంటున్నానా? ఎక్కడో అరకులో పుట్టావు, ఎక్కడో పెరిగావు, వ్యవసాయం చేసుకునేటటువంటి కాయ కష్టం చేసుకునే తల్లిదండ్రులు. ఇంతకీ వీళ్ళేంటి పెళ్ళే వాళ్ళ పెళ్ళి మీ పెళ్ళి కంటే ముందు అయ్యిందా, లేదంటే జస్ట్ ఏదో లివ్ ఇన్ రిలేషన్షిప్ లా ఉంటున్నారా? లేదు సార్, వాళ్ళకి ఫస్ట్ నాకన్నా ముందే వాళ్ళది మ్యారేజ్ అయ్యింది. 20 years అంట సార్.
అంటే వీళ్ళందరూ చెప్పడమే కాదు, సమాజం ప్రపంచం అందరికీ తెలుసు, నీకు మీ అమ్మ నాన్నకి తప్ప. అంటే ఏదో అంటారు కదమ్మా, ఆవిడ ఏవో మెట్టులో లేదంటే నల్లపూసలో ఆ 3 నెలల్లో అవేమీ కనిపించలేదు ఆవిడ మెడలో? లేదు సార్, నాకు ఏం కనిపించలేదు. అంటే పెళ్ళి అయినటువంటి ఆడది అనేటటువంటి ఆనవాళ్ళు ఏమీ కనిపించలేదా మీ సోకాల్డ్ అక్కలో? నేను అబ్జర్వ్ చేయలేదు సార్, అంతేం అబ్జర్వ్ చేయలేదు. ఏరా ఆకాశంలో చూసి మాట్లాడతావా? నువ్వు మొహంలో చూసి మాట్లాడవు. ఇంత బుద్ధిహీనం ఏంటమ్మా, ఇంత అమాయకురాలువా? ఇప్పుడు గర్భవతి అంటున్నావు, నువ్వు ప్రెగ్నెంటా? అవును సార్, 4th month. మరి ఆవిడకి ఎన్నో మంత్? లేదు సార్, ఆవిడకి పిల్లలు పుట్టారని చెప్పేసి తనకి పెళ్లి కాలేదని చెప్పింది సార్ నాతో. పిల్లలు కాలేదని చెప్పింది, పిల్లలు ఉన్నారా? ఆహా లేదు సార్, తనకి ప్రెగ్నెన్సీ అనేది అవ్వదని చెప్పింది సార్ నాతో. అప్పుడు చెప్పిందిలే అమ్మా, నువ్వు వెళ్ళి చూసినప్పుడు పిల్ల ఏమైనా ఫోటోల్లో గట్టా పిల్లలు పిల్లలు లేరు, వాడు నిజంగా కూడా పిల్లలు లేరు. ఆవిడ నీతో చెప్పిన అన్ని కథల్లో అదొకటే నిజం చెప్పింది. అవును సార్. మరి తర్వాత ఏమన్నావమ్మా? మరి 2 చంపలు పగలగొట్టలేకపోయావా? ఏం మాట్లాడాలో అర్థం కాలేదు సార్. ఫస్ట్ అయితే నేను చాలా షాక్ లో ఉన్నాను. తర్వాత నాకు తెలిసిన అతను 10 కూడా కాదంటే 15 years ఓల్డ్ అంట నాకన్నా. అవును సార్. ఆవిడేమంటుంది, అతను ఏమంటున్నాడు అది చెప్పు నాకు. నేను ఆవిడ నా అక్కని అడిగేసరికి తను ఏమంటుందంటే, ఫస్ట్ నువ్వే కదా మా ఆయనని పెళ్లి చేసుకున్నావు, ఫస్ట్ మ్యారేజ్ అయిన అతని నువ్వే మళ్ళీ పెళ్లి చేసుకున్నావు అని చెప్పేసి అంటుంది సార్. నేను గట్టిగా అడిగేసరికి అక్కని, అంటే నేను ఫస్ట్ వైఫ్ ని నువ్వెందుకు చేసుకున్నావు రెండో పెళ్లి అంటోంది, అంతేనమ్మా? అవును మేడం, నీదే తప్పు అంటుంది. అవును మేడం, నేను గట్టిగా అడిగేసరికి తనేమో అలా మాట్లాడుతుంది. నేనేమో పోలీస్ కంప్లైంట్ అది ఇస్తాను మీ పైన అంటే, ఇచ్చుకోను, ఎవరు కావాలంటే వాళ్ళకి ఇచ్చుకో అని చెప్పేసి అంటుంది మేడం. అయ్యయ్యో, ఇంకా పైపెచ్చి నిన్నే భయపెడుతున్నారు అంతేనా? అవును మేడం. అతనేమంటాడు? అతను అసలు ఏం మాట్లాడట్లేదు మేడం, అలా నించుని తను మీకు సపోర్ట్ చేస్తున్నట్టు చూస్తున్నాడు. ప్రెసెంట్ మరి నువ్వు ఎక్కడ ఉంటున్నావమ్మా? మా అమ్మ నాన్న వాళ్ళతో ఉంటున్నాను మేడం. ఇంటికి వెళ్ళిపోయావు? అవును మేడం. చెప్పావా మరి అమ్మ వాళ్ళకి? చెప్పావా విషయం? చెప్పలేదు మేడం, చెప్తే వాళ్ళు ఈ విషయం తట్టుకోలేరు మేడం, అందుకే చెప్పలేదు వాళ్ళకి. సో అంటే నువ్వు ప్రెగ్నెంట్ అని కూడా తెలియదమ్మా అమ్మాలకి? వాళ్ళకి తెలుసు సార్ నేను ప్రెగ్నెంట్ అని, ప్రెగ్నెన్సీ అని తెలుసు కానీ ఇదంతా బ్యాక్గ్రౌండ్ ఇదంతా తెలియదు. తెలియదు సార్ వాళ్ళకి. కాదమ్మా, నువ్వు ఇచ్చే పోలీస్ థ్రెట్ కి ఇప్పుడు దులుపుకుంది, అతనేమంటాడు? అతని మీద కూడా కేసు వేస్తానని అనలేకపోయావా? అన్నాను సార్, నేను వాళ్ళిద్దరి గురించి కలిపే అన్నాను. అంటే అప్పుడు అక్కే అంది, నువ్వేమంటావు అనుకో, ఫస్ట్ నువ్వే మా ఆయనని వల్ల వేసుకుని తను పెళ్లి చేసుకున్నావు అని చెప్పేసి అంటుంది. అతను సైలెంట్, ఈవిడ లౌడ్ స్పీకర్, అంతే కదా? అవును సార్. కేసు ఏమైనా ఫైల్ చేసావమ్మా పోలీస్ స్టేషన్ లో? లేదు సార్, ఏమైనా చేస్తే మళ్ళీ నా పైన నాకు రివర్స్ మాట్లాడుతుంది సార్, ఏమైనా అంటుంటే. అమ్మా ఆవిడ ఈ విషయం అమ్మాయికి తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు సార్. అవి పెద్దల సమక్షంలోనే పెళ్లి అయింది కదమ్మా మీది? అవును సార్. ఇరువైపులా వాళ్ళ పెద్దలు వచ్చారు, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు, మీ సైడ్ మీ పెద్దలు వచ్చారు. నేను అడిగేది ఏంటంటే, ఈవిడ ఇతన్ని పరిచయం చేస్తున్నట్టుగా నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? స్టార్టింగ్ లో మెసేజెస్ కానీ, ఇలా ఒక సంబంధం ఉంది, సో అండ్ సో ఉన్నాడు, చాలా మంచి కుర్రోడు, మంచి కుటుంబం, ఆ అబ్బాయిని నేను పరిచయం చేస్తాను, ఏదో ఒక ఆధారం ఉండుంటది కదా నీ దగ్గర? లేదు సార్, అదేం లేదు. మీ అమ్మ నాన్నతో మాట్లాడిన వాయిస్ రికార్డింగ్ ఉందమ్మా? లేదు సార్, డైరెక్ట్ గా మాట్లాడింది సార్ వెళ్ళి మా అక్క. ఓకే, సో మీ ఈ జ్యోతి అనే అమ్మాయి వాళ్ళ భర్తను నీకు పరిచయం చేస్తున్నట్టుగా, అతనే నీకు కాబోయే భర్తగా ఎటువంటి ఆధారాలు అయితే నీ దగ్గర లేవు? లేవు సార్. సో వాళ్ళు నిన్ను ఎలా ఇరికించారంటే, నువ్వే ఇష్టపూర్వకంగా అతన్ని పెళ్లి చేసుకున్నావు అనేటటువంటి దాంట్లో ఇరికించారు. అవును సార్, నేనే అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టుగా వాళ్ళని ఇరికించారు. ఓకే ఓకే. ఎందుకు ఇలా చేసుంటారమ్మా, నువ్వేమనుకుంటున్నావు? తెలియదు మేడం, నేను ఎంత అడిగినా నీకెందుకు ఇదంతా, మేమైతే నిన్ను బాగానే చూసుకున్నాం కదా, మీ అమ్మ నాన్నల అప్పులన్నీ తీర్చేసాం, నీకు మంచి ఉద్యోగం అది ఇస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు. సో ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా వాళ్ళ పెళ్ళయి పిల్లలు లేరు అంటున్నావు కదా, అదేమన్నా కారణమా నిన్ను చేసుకోవటానికి ఈ దొంగతనం? తెలియదు సార్. ఏమీ తెలియదు. ఎంత అమాయకంగా ఉందో చూడండి, చూడమ్మా ఎంత అమాయకంగా ఉన్నావు తల్లి. నేను ఏమైనా అడుగుతుంటే ఇదే నాతో చెప్తున్నారు, నేను మిమ్మల్ని బాగా చూసుకున్నాం కదా, నీకేం ఇబ్బంది లేకుండా మా ఇద్దరం చూసుకున్నాం కదా, ఇంకేంటిది నీకు ఇంకేం కావాలని చెప్పేసి మళ్ళీ నన్ను అడుగుతున్నారు. సో నువ్వు ఈ రోజు ఒక నిమిషం శిల్ప, ఇప్పుడు నువ్వు మాకు చేసింది దేనికమ్మా? అంటే వాళ్ళు ఇచ్చే ఆఫర్ తీసుకుని అలాగే కంటిన్యూ అయిపోవాలి అనే ఆలోచన ఎక్కడన్నా నీకు ఉందా లేదా?
లేదు సార్, నాకు ఇదంతా ఎందుకు చేస్తున్నారు, అసలు నాకు ఎందుకు మళ్ళీ ఇతన్ని ఇచ్చి పెళ్లి చేసా అని అడిగితే నీకు దీనిదంతా అనవసరం, నేను మిమ్మల్ని బాగానే చూసుకున్నాను కదా అంటున్నారు సార్. సరే సరే, వాళ్ళు బాగానే నీకేం కావాలమ్మా? వాళ్ళు ఏదన్నా కాకమ్మ కబురు చెప్తారమ్మా. ఓకే, పిల్లలు లేదంటారు, లేదంటే నువ్వు అందంగా ఉన్నావు అని అంటారు, మా ఆయనకి ఇంకోళ్ళు కావాలని రాత్రి అడిగాడు అని అంటారు, ఏదన్నా కథలు చెప్పచ్చు. నీ ఉద్దేశం ఏంటి? నాకు అసలు వీళ్ళు ఏం మాట్లాడుతున్నా, వీళ్ళు ఇదంతా ఎందుకు చేస్తున్నా నాకు అర్థం కాలేదు. అర్థమైంది. తర్వాత ఏంటి? నువ్వు వాళ్ళని శిక్షించాలనా? అతను భర్తగా వద్దు, ఎదవ నా జీవితంలోనే వద్దు అనే ఆలోచన, వాళ్ళిద్దరిని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాలన్నా? సరే, వాళ్ళ దగ్గర నుంచి కారణం కనుక్కోవాలి, ఎందుకు చేశారనేది. కారణం నిజాలు చెప్తారా అబద్ధాలు చెప్తారో మనకైతే తెలీదు. ఏ కారణం చెప్పినా అట్ ది ఎండ్ ఆఫ్ ద డే నువ్వు మోసపోయావు. ప్లస్ నీ దగ్గర ఒక ఆధారం లేదు, ఆవిడ ప్రేరేపించి అతన్ని తీసుకొచ్చి మీ ఇద్దరు దగ్గరుండి పెళ్లి చేస్తుంది అనేది ఎవిడెన్స్ లేదు. పెళ్లికి ఇప్పుడు వచ్చిందా అమ్మా? సింపుల్ లాజిక్ వచ్చింది సార్, కానీ ఎక్కువసేపు లేదు సార్. సర్లే, ఏదో ఫోటో వీడియో క్లిప్పింగ్ ఏదో దొరుకుతుంది ఎవరొకరు తీసిన దాంట్లో, అదొక్కటే మనకు ఆ ఆధారం కింద సరిపోతుంది. ఎందుకంటే కనుక ఈవిడ దగ్గరుండి పెళ్లి చేసింది అనేటటువంటి ఒక ఆధారం కావాలమ్మా. ఓకే, ఎందుకంటే మీ ఆయనకి ఎలాగా శిక్ష పడుతుంది, అందులో డౌటే లేదు. ఓకే, ఎందుకంటే కనుక మోసం చేసి రెండో పెళ్లి చేసుకున్నాడు అనే విషయంలో శిక్ష పడుతుంది. ఇప్పుడు ఈవిడ అమాయకురాలుగా ప్రవర్తిస్తుంది చూడు, నా ప్రమేయం లేదు, మీరిద్దరు లవ్ స్టోరీ అని చెప్పి ఆవిడ తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది కదా, దాంట్లో ఈవిడ్ని కూడా లూప్లోకి ఎలా లాగాలి అనేటటువంటి ఆలోచన. అయితే ఇక్కడ ఏంటంటే నీకే ఉద్దేశం ఉంది, నీకు ఎటువంటి ఉద్దేశం ఉంది అంటే నిన్ను అడగటం కూడా వేస్ట్లే, ఎందుకంటే అసలు అంత నాలెడ్జ్ కూడా ఉన్నట్లు అనిపించట్లేదు. లేదా నీకు జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగకూడదు అని అట్లా వచ్చావు? ఎలా వచ్చావు తల్లి నువ్వు మా అందమైన జీవితానికి మెయిల్ చేయడానికి కారణం ఏంటి? నాకు అసలు ఏమి అర్థం కావట్లేదు మేడం, నాకు ఏం చేయాలో కూడా తెలియదు, అందుకే నేను మీకు ఈమెయిల్ చేశాను. సరే, మొత్తం అంతా అమ్మ ఇప్పుడు ఒకటి చేద్దామా అంటే, ఈవిడ్ని ఏదో విధంగా లూప్లోకి లాగాలమ్మా జ్యోతిని. ఎందుకంటే మీ ఆయన ఎలాగ రెడ్ హ్యాండెడ్గా దొరుకుతాడు, ఫోటోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంటున్నాడు కాబట్టి తాట ఎలా తీయాలో తీద్దాం. కానీ ఈవిడ్ని ఎలాగా మనం చేస్తాము? ఆవిడ నెంబర్ ఉంటే కనుక ఒక్కసారి ఫోన్ కాల్ కలిపి జస్ట్ మేము ఉన్నాము అన్నది చెప్పకుండా జస్ట్ నువ్వు మాట్లాడమ్మా, మేము ఏం చేస్తామంటే బ్యాక్గ్రౌండ్లో మొత్తం అంతా రికార్డ్ చేస్తాను, అది ఎవిడెన్స్ కింద మనం వాడుకుందాం. ఏమంటారు జయ గారు? సో ఆ అమ్మాయికి ఒకసారి ఫోన్ కలిపమ్మా, చెప్తాను నేను. మేము ఉన్నామని చెప్పద్దే, చెప్పమ్మా. ఇంకోటి, మా హస్బెండ్ ఇప్పుడు ఆయన శిక్షిస్తే మరి నా ఫ్యూచర్ ఏంటి సార్? మళ్ళీ నా హస్బెండ్, మా పిల్లలు, ఒక ఫాదర్. అమ్మా ఒకటి, నీ ఫ్యూచర్ ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యిందని అనుకో. ఓకే, నీ బిడ్డ అనేటటువంటిది ఒక ప్రశ్న అయినా కూడా అటువంటి మోసం చేసి ఒక ఎజెండాతో ముందుకు వచ్చినటువంటి ఒక వ్యక్తి నలుగురిని పెట్టి నలుగురిని నోరులు మూయించి అందరినీ పెళ్లికి పిలిపించి అందరి చేత అక్షింతలు వేయించి పప్పన్నం తినిపించేటటువంటి ఒక క్రిమినల్ నీకు భర్తగా కావాలా? నీలాంటి అమాయకురాలివి. ఇప్పుడు అతనికి శిక్ష పడితే ఇప్పుడు నువ్వు కంటతడి పెట్టుకుంటావా? అక్కడి నుంచి నీ జీవితం ప్రారంభమైందని అనుకో అమ్మా. ఎట్టి పరిస్థితుల్లో అటువంటి వ్యక్తి ఆ అమ్మాయికి విడాకులు ఇచ్చి, ఎవరు ఆ భయంకరమైనటువంటి ఆ బ్రహ్మరాక్షసికి విడాకులు ఇచ్చి నీ జీవితంలో ప్రవేశించినా కూడా నువ్వు తలుపులు వేయాలి ఆ మనిషి మొహం మీద. వాడు దుర్మార్గుడమ్మా, నీకు అన్యాయం చేయలేదు. అరే ఇంత రామాయణం అంతా చెప్పిన తర్వాత రాముడికి సీత ఏమవుతుందని అడిగినట్టుంది అమ్మా. వాడు తడిగొడ్డతో గొంతులు కోసే రకం, వాడు నీతో పాటు ఎంతకాలం ఉంటాడనేది తెలీదు. నీకు ఒక బిడ్డ కన్నా తర్వాత ఆ బిడ్డను తీసుకుని వాళ్ళిద్దరు వెళ్ళిపోదాం అనేటటువంటి ప్లాన్లో ఉన్నారు. ఎల్లుండి నుంచి నీ చేత గిన్నెలు కడిగించి వంట వండించి బట్టలు ఉతికిస్తారు. ఇది ఐడియా. ఫ్రీ లేబర్ గురించి తీసుకున్నారు. మోసపోయింది చాలు, నీ జీవితం గుడ్డిగా మోసపోయింది చాలు. ఇప్పుడు నా భర్త ఏడండి, నా పెళ్ళి ఏంటండి, నా జీవితం ఏంటి అనేది కాదు. ఒక నరకం నుంచి బయటపడినప్పుడు ఇంకొక బాధని నీ జీవితంలో అనుభవించడం తప్పదు. ఇక్కడ నువ్వు నేను మనందరం కూర్చుని ఆలోచించవలసింది ఏంటంటే, పుట్టబోయేటటువంటి బిడ్డ పరిస్థితి ఏంటి అనేది ఒకటి ఆలోచించాలి. లేదా ఇంకో విధమైనటువంటి ఆలోచన, ఆ బిడ్డకి ఇంకో విధమైన, ఆ ప్రెగ్నెన్సీకి ఇంకో విధమైనటువంటి ఆలోచన నీకు ఏమన్నా ఉందా అన్నది ఆలోచించాలి. దయచేసి ఆ బిడ్డ నువ్వు, నీ ప్రెగ్నెన్సీ నువ్వు అనే సబ్జెక్టే మనం మాట్లాడుకోవాలి. కానీ ఇక్కడ నా భర్త అనేటటువంటి సబ్జెక్ట్ లేదమ్మా. వీళ్ళందరూ దొంగలు, పచ్చి దొంగలు, కిరాతకులు వీళ్ళు. వీళ్ళు బహుశా మారుమూల ప్రాంతం నుంచి వస్తారు. అవును సార్, అవును మేడం.
రైట్, ఓకే అమ్మా. సో అది అది మనం ఇక్కడ ప్రస్తావనలోకి తీసుకొచ్చినా తీసుకురాకపోయినా నీకుండే హక్కులు నీకు ఉంటాయి. ఒకప్పుడు ఆ సబ్జెక్ట్ కూడా ఉంటాయి కనుక నీకు డబల్ ట్రిపుల్ హక్కులు ఉంటాయి. కాబట్టి మొత్తం హక్కులన్నీ కూడా ఎలా ఉపయోగించుకోవాలనేది మేము చెప్తాము. ఫస్ట్ ఈ జ్యోతిని లూప్లోకి లావుదాం అమ్మా. రైట్ రైట్ తీసుకోమ్మా, ఆవిడని ఒకసారి లైన్లోకి తీసుకో. ఎంత అమాయకంగా ఉందండి. వెరీ బ్యాడ్ మేడం, వెరీ బ్యాడ్. మాట్లాడమ్మా, ఒకసారి లైన్ కలుపు ఆ జ్యోతి గారికి. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు, దయచేసి లైన్ లో వేచి ఉండండి. आप जिस व्यक्ति से बात कर रहे हैं. హలో, చెప్పు. ఎక్కడున్నా అక్క? ఇంట్లో ఉన్నాను. చెప్పు. బాగున్నావా? బాగున్నా. హాస్పిటల్కి వెళ్ళావా? వెళ్ళానక్క. అదే అక్క, నాకెందుకక్క అసలు మీ ఇద్దరు కలిపి ఇలా చేశారు? ఏం చేసాం? మళ్ళీ మోసం చేశారు. మోసం ఏం లేదు శిల్ప, నువ్వు హ్యాపీ ఉన్నావు, మంచి హస్బెండ్ ఉండు, నీకు నేనేం మోసం చేయలేదు. నీ అప్పులు తీరినాయి, నీకు మంచి లైఫ్ ఇచ్చిన, నేనేం చేసిన? నీకు ఇంకా మంచి లైఫ్ ఇచ్చిన. అసలు నాకు ఎందుకు ఇలా చెయ్యాలి? అసలు సెకండ్ వైఫ్ గా నన్ను ఎందుకు అతనికి ఇచ్చి మ్యారేజ్ చేసిన? శిల్ప, నీకు ఒకటి గుర్తు పెట్టుకో, నువ్వు నీకున్న అమాయకత్వానికి ఎవరో అడుక్కున్నాడు వచ్చి నేను చేసుకున్నాను. నీ జీవితం ఇంకా నాశనం అయిపోదు. నేను మా ఊర్లో పంచాయతీ పెట్టిస్తాను అక్క, పోలీస్ కేసు వేస్తాను పైన. చెప్పుకో, నువ్వేమన్నా చెప్పుకో, నువ్వే నా మౌని ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నావు అని నేనే కేసు పెడతా నీ పైన. అట్లా ఎట్లా పెడతావు? అట్లే పెడతా. సెకండ్ మ్యారేజ్ అయిందని అందరికి తెలుసు, నీకు తప్ప. అట్లీస్ట్ నీకు కూడా తెలుసా నేను చెప్తా. నేను చెప్తాను అక్క, నీ పైన పంచాయతీలో అది పెట్టిస్తాను. నువ్వు ఎక్కడ చెప్పుకుంటావు అక్కడ చెప్పుకో, నేను అన్ని చెప్పే చేసిన అని నేను చెప్తా, ఓకేనా? అన్ని తెలిసే చేసుకుంది సార్ అని నిన్ను ఎవరి ముందైనా చెప్పుతా. అసలు అలా ఎందుకు చేస్తారక్క మీరు? నీకు ఇప్పుడు ఏం తక్కువైంది? అన్ని బానే ఉన్నాయి. నువ్వు వచ్చేసే మీ హస్బెండ్ కాడికి వచ్చేస్తే నేనేం లేను కదా అక్కడ, మీరిద్దరే హ్యాపీగా వెళ్ళిపో. ఇంటికి ఎందుకు వెళ్ళాను? నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు మీరు మాట్లాడుతుంటే. ఎవరు తీసుకొచ్చారమ్మా ఈ సంబంధం జ్యోతి? ఎవరో ఒకళ్ళే. సంబంధం ఎలా వచ్చింది ఈ అమ్మాయికి? మీరు ఎవరు సార్? అమ్మ, మేము సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రాం నుంచి మాట్లాడుతున్నాము. నా పేరు జయలక్ష్మి, నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారమ్మా. మీ కన్వర్జేషన్ మొత్తం విన్నాము. తనే మాకు మెయిల్ చేసింది తన సమస్యకి ఒక పరిష్కారం చెప్పమని. అసలు నువ్వు ఎందుకు పెళ్లి చేస్తావు? పెళ్లి చేయలేదు సార్, అసలు ఆమెనే మా ఆయనను చూసి ఇష్టపడి చేసుకుంది సార్. ఓకే ఓకే, అమ్మాయి వచ్చి మీ ఇంట్లో ఎత్తుక్కుంది మగాళ్ళు ఎవరు ఇక్కడ ఖాళీగా ఉన్నారని చెప్పి. సడన్గా మీ ఆయన అక్కడ కనిపించాడు కాబట్టి ఇతను కావాలని వేలెత్తి చూపెట్టేటప్పటికి నువ్వు కళ్యాణ మండపం బుక్ చేసి పెళ్లి చేస్తావు, అంతే కదా? ఎందుకమ్మా ఏదన్నా అబద్ధం ఆడితే అతికినట్టు ఉండాలమ్మా. నీ తడబాటు ఇవన్నీ వింటూ ఉంటే కనుక దగ్గరుండి నువ్వు ఈ పెళ్లి జరిపించావు, దగ్గరుండి ఈ సంబంధం కుదిర్చావు, దగ్గరుండి అందరినీ మోసం చేసావు అని చెప్పి ఎంతమంది నోర్లు మూయించారమ్మా నువ్వు మీ ఆయన? మీ ఆయన పక్కన ఉన్నాడా? పక్కనుంటే ఈ ఫోను అమ్మా, ఇద్దరికి చవడ వచ్చేస్తాను చెప్తున్నాను. పిచ్చి పిచ్చి వేషాలు వేయద్దు. ఏమనుకున్నారు ఇప్పుడు వరకు? ఏమో బొమ్మలాట అనుకున్నారా? అమాయకురాలని పిచ్చిదాన్ని చేయటం అనుకున్నారా? మొత్తం మీరిద్దరు మాట్లాడుకున్న మొత్తం అంతా కూడా సంభాషణ మా దగ్గర రికార్డ్ అయ్యి ఉంది. ఆధారాలతో మీరిద్దరు అడ్డంగా దొరికారు. పెళ్లి ఫోటోల్లో కూడా నువ్వు దగ్గర నుండి పెళ్లి చేసినటువంటి ఆ ఫోటోలు మా దగ్గర ఉన్నాయి. అన్ని ఆధారాలతో మేము కట్టుదిట్టంగా మొత్తం ఏర్పాట్లు చేసాం. మీ ఇద్దరి చేత కటకటాలను లెక్క పెట్టించడం డౌటే లేదు. దానికి ఆ అమ్మాయి చేత ఆ అమ్మాయికి మా పూర్తి స్థాయి సపోర్ట్ ఉంటుంది. నాది కానీ, జయలక్ష్మి మేడం గారిది కానీ, సుమన్ టీవీది కానీ. ఏ అమ్మాయి వెతుక్కెళ్ళి ప్రేమించిందా మీ ఆయన్ని? మాటలు రావట్లేదు. ఏమ్మా చేసిందంతా చేసిన తర్వాత ఈరోజు మౌనంగా కూర్చుంటే కనుక అయ్యో పాపం ఈ అమ్మాయి కనువిప్పు కలిగిందని చెప్పి వదిలేస్తాం అనుకున్నారా? పడే శిక్ష ఎలాగా పడుతుంది, దానికి మేము అంతా రెడీగా ఉన్నాం. అసలు ఎందుకు చేశారో కారణం మేము తెలుసుకోవాలని అనుకుంటున్నాం. మేము కానీ మేము చూసేటటువంటి ఆడియన్స్ కానీ. నేనే తీసుకొచ్చాను సార్. ఎవరు? మీ ఆయన నువ్వు తీసుకొచ్చావా? సార్ అమ్మాయికి మంచి లైఫ్ ఇచ్చినా సార్ నేను. గడిది గుడ్డేం కాదు. ఏంటి ఇచ్చారమ్మా లైఫ్? చెప్పండి చెప్పండి. తనకి హాస్టల్ ఫీజు కట్టుకోవడానికి అసలు కనీసం బట్టలు కూడా డబ్బులు లేకుండే. తను ఇప్పుడు ఎక్కడ ఉంటుంది తెలుసా సార్? అపార్ట్మెంట్ లో ఉంటుంది. తనకు కావాల్సింది ఉంది, కారులో పోతుంది, కారులో తిరుగుతుంది.
అలాంటి లైఫ్ ఇచ్చిన సార్ నేను. అవన్నీ ఇచ్చావు. ఇవన్నీ ఇచ్చే ముందు అమ్మ నీకు హాస్టల్ ఫీజు కట్టినాను, ఇవన్నీ చేస్తాను, నా భర్తను కూడా నీకు ఇస్తానని అప్పుడే చెప్పు ఉండవలసింది కదమ్మా నువ్వు. నీకు అన్నీ ఇచ్చాను, ఫ్రీగా నా భర్తను కూడా నీకు ఇస్తాను రెడీమేడ్గా, వాడికి 10 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలు పెద్ద అని చెప్పి ఉన్నమాట ఉన్నట్టుగా చెప్తే కనుక ఆ అమ్మాయి తీసుకుంటుందో వదిలేస్తుందో అప్పుడు ఆలోచించి ఉండేవాళ్ళం కదా. అన్నీ ఓపెన్గా సహాయం చేసేదానివి, ఇదెందుకు వెనకత్త నుంచి వెన్ను పొట్టు పొడిచావు? సార్ అది ఎక్కువ చెప్పలేదేమో కానీ అది కూడా ఇచ్చేసాను కదా సార్. ఏమిచ్చేసావు? పెద్ద త్యాగం అండి మీరు చేసింది. అమ్మాయి ఏమన్నా అడిగిందా నీ మొగుడు కూడా నాకు కావాలి, అన్ని ఇచ్చావు కాబట్టి నీ మొగుడు కూడా నాకు కావాలని అందా, లేదంటే మీ ఇద్దరికి పిల్లలు లేరు కాబట్టి నేను పిల్లలు కనిస్తానని అందా? తనకున్న అమాయకత్వానికి ఇంకా వేరే వాళ్ళ చేతిలో బలైపోతుంది సార్. అమ్మా నువ్వేం అంత దారదత్తం చేసి అంత ధర్మాత్రాల్లాగా ఏం మారవలసిన అవసరం లేదు. కానీ ఆ అమ్మాయి బ్రతుకుతుంది, మొగుళ్ళు తెమ్మని చెప్పి ఆ అమ్మాయి నీ మీద కూర్చుందమ్మా. ఫస్ట్ మ్యారేజ్ అయినోడే కావాలని. సమాజాన్ని ఉద్ధరించడానికి ఉన్నారా మీరేమైనా? అది కూడా డాక్టర్ గారు అన్నట్టుగా మీరు పెళ్లి చేసుకొని ఆ అబ్బాయిని అమ్మాయికి అంట కడతారా? ఈ అమ్మాయినా లేదంటే చాలా మంది ఉన్నారా ఇలాంటి వాళ్ళు మీ లిస్ట్ లో? మీరు చేసే వ్యాపారం అమాయకులైనటువంటి ఆడపిల్లల్ని ట్రాప్ చేయటం, ఇంటికి తీసుకురావటం, మీ మొగుళ్ళకి సుఖాలు చూపెట్టడం, వీళ్ళ చేత పిల్లలు కనిపించటం. పిల్లల గురించేనా ఇదంతా ఆడే నాటకం? ఈ అమ్మాయి పిల్లలు లాక్కుందామనే కదా మీరిద్దరు చేసింది. ఇది వ్యాపారం అయితే కాదు సార్, ఇది నా ఫ్యామిలీ మ్యాటర్. మాకు 20 years పెళ్లి అయిపోయింది, ఇంతవరకే పిల్లలు లేరు. మేము చూయించుకున్నాం, హాస్పిటల్ చేయించుకుని టెస్ట్ లేదు, చూయించుకుంది లేదు. మాకు జాబ్ ఉంది, అన్నుంది, కానీ పిల్లలే లేరు. ఏమ్మా రకరకాల పద్ధతులు లేవా? అయినా నీకు పద్ధతులు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు అంత క్రిమినల్ మైండెడ్. ఏం దత్తత చేసుకోలేరా మీరు? పిల్లల్ని అడాప్ట్ చేసుకోలేరా? రకరకాల మార్గం. అయినా కానీ నీకు సలహాలు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదమ్మా. నీకు పిల్లలు కావాలని చెప్పి ఇంకొక అమాయకురాలు అయినటువంటి ఆడపిల్లని బలి చేస్తావా నువ్వు? గొంతుకొస్తావా? ఇప్పుడు మా దగ్గర నుంచి మేము నీకు సలహాలు చెప్పాలా? దత్తత చేసుకోమ్మా, ఈ పిల్లల్ని తెచ్చుకోమ్మా, IVF చేయించుకోమ్మా అని మేము చెప్పాలా నీకు? అసలు తెలుస్తుందేమో, తెలిస్తే శిక్షలు ఉంటాయేమో, అసలు ఆ భయం కూడా లేదు కదండి. మీకు ఒక చట్టం ఉంటుందని కానీ, మనం ఒక సమాజంలో ఉన్నామని కానీ. క్రిమినల్ యువర్ ఏ క్రిమినల్. నువ్వు ఒక క్రిమినల్. ఎస్ యు ఆర్. నువ్వు వాడు ఇంకా లేడు లైన్ లో, కానీ వాడికి నా దగ్గర నుంచి నిజంగా పడి ఉండేవి. ఇద్దరు బోత్ ఆఫ్ యు ఆర్ క్రిమినల్స్. ఇప్పుడు అమ్మాయి భవిష్యత్తు ఏంటి? ప్రపంచంలో చాలా మంది సెకండ్ మ్యారేజ్ చేసుకుంటారు. అది అమ్మాయికి ఇష్టమైతే. పిల్లలు లేకపోతే సెకండ్ మ్యారేజ్ చేసుకుంటారు సార్. ఇది మేము ఒక్కరం చేసిందే కాదు, సమాజంలో చాలా మంది చేసుకుంటారు. అమ్మాయికి తెలుసా? అమ్మాయికి తెలుసా? మోసం కాదు. ఫస్ట్ మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ అనేది మేము మాట్లాడలేదు జ్యోతి. మేము మాట్లాడేది ఒక్కటే, ఆ అమ్మాయి కళ్ళ గప్పి మోసం చేశారు మీరు. పైపెచ్చి ఏంటంటే ఆ అమ్మాయి మీదే నిందేస్తున్నారు. నువ్వే ఇష్టపూర్వకంగా వచ్చి మా మొగుడిని ట్రాప్ చేసావని చెప్పి. ఈరోజు ప్రెగ్నెంట్ అవటం అనేటటువంటిది ఆ అమ్మాయికి చాలా బాధ కలిగే అంశం ఏంటంటే, మీ అందరికీ సంతోషం కలిగేటటువంటి అంశం. ఆ అమ్మాయిని పలకరించి నువ్వెలా ఉన్నావు అనేది కాకుండానే చెకప్స్ చేయించుకుంటున్నావా, మెడికల్కి వెళ్తున్నావా, ఇది చేయించుకుంటున్నావు, అది చేయించుకుంటున్నావు అని స్టార్టింగ్లో నువ్వు అన్న మాటలు బట్టి మీ ఎజెండా ఏంటనేది మాకు అందరికీ అర్థమైంది. సార్ ఇది మోసం కాదు, క్రైమ్ కాదు సార్. అని అది కొంచెం తప్పే ఉంది. నాకంటూ అంటే మా ఆయన తరపు నుంచి ఒక బాబు ఉండాలి, మేము చూసుకోవాలి, బాబు ఉండాలి. నేను మోసం చేయలేదు సార్, సొంత చెల్లిలానే చూసుకుందామనే చేసిన. వాళ్ళ పేరెంట్స్ ని కూడా మంచిగా చూసిన. నేను కలిసి తనని ఒక్క మాట అడగండి, ఇంతవరకు నేను తనని ఒక్క మాట అనలేదు, ఒక్కటి ఏం చేయలేదు. ఆయన కూడా చాలా మంచోడు సార్. ప్లీజ్ సార్ దీన్ని మాత్రం క్రైమ్ అనకండి సార్. తనని మా హస్బెండ్ ని హ్యాపీగా ఉండమనండి. ఒకదాన్ని కలిసి నేను వాళ్ళ ఇంట్లో ఉంటా, నాకు ఎలాగో పిల్లలు లేరు, కనీసం వాళ్ళని చూస్తూ అయినా ఉండగలుగుతా. గానీ ఇది క్రైమ్ అని కేసులు అని అవన్నీ చేయకండి. వాళ్ళిద్దరిని పెడతావు ఒక ఇంట్లో, నువ్వు ఎక్కడికి వెళ్తావు? వేరే ఇంటికి వెళ్తావా? క్రైమ్ కాదా ఇది? మరి క్రైమ్ కాకపోతే ఏం చేద్దాం చెప్పండి? దీన్ని ఏం చేయాలని మీ ఉద్దేశం? ఇప్పుడు ఆ అమ్మాయి భవిష్యత్తు ఏంటి, ఆ అమ్మాయి జీవితం ఏంటి, ఆ అమ్మాయి పోయిన జీవితాన్ని మీరు ఎలా తిరిగి తీసుకొస్తారు? ఏం చేయాలనుకుంటున్నారు మీరు? సమాజంలో అసలు అమ్మాయి వాళ్ళిద్దరిని కలిసి ఉండమన్నాను సార్. నేనేం ఉండను. వాళ్ళిద్దరిని కలిసి ఉండమంటే కంటే అదేం హోటల్ ఏం కాదు, 5 star హోటల్. నువ్వు ఉండవు అనేది ఒకటైతే అయితే కనుక నువ్వు విడాకులు ఇచ్చి దూరంగా వెళ్ళిపోవడానికి రెడీగానే ఉన్నావా సార్? ఏంటి సార్ అది మాత్రం ఇవ్వవు. మరి పెళ్లికి వచ్చి మాత్రం ఇస్త్రాకుల్లో భోజనం చేస్తారు. చాలా బాగా చెప్పారండి. విడాకులు ఇచ్చి వెళ్ళిపోతావమ్మా నువ్వు? మాటలు రావట్లా.
అమ్మా ఇవన్నీ అనవసరం. నువ్వు విడాకులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ అమ్మాయికి ఏదో మీ ఆయన ద్వారా కొత్త జీవితం ప్రసాదిస్తాను అనేటటువంటి పిచ్చి ఆలోచన దయచేసి ఇమీడియట్గా విరమించుకో. ఇది క్రిమినల్ యాక్టివిటీయే. నువ్వు ఆఫర్ ఇచ్చినా కూడా మీ ఆయన్ని ఆ అమ్మాయి మళ్ళీ స్వీకరించేటటువంటి పొజిషన్లో లేదు. ఒకప్పుడు స్వీకరించేటటువంటి ఆలోచన ఆ అమ్మాయికి వచ్చినా కూడా ఆలోచనని కడిగి పాడేసేటటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. ఎందుకంటే కనుక ఇటువంటి మోసపూరితమైనటువంటి రాక్షస ప్రపంచంలో బతకగలిగేటటువంటి అమాయకురాలు కాదు ఆ అమ్మాయి. చంపినా చంపేస్తారు మీరు, పిల్ల పుట్టగానే చంపినా చంపేస్తారు మీరు. క్రైమ్ కాదు సార్. సరే ఇవన్నీ అనవసరం. ఒక్కసారి ఆ అమ్మాయి నోటి వెంట ఆ అమ్మాయి ఏమంటుందో వినండి. తర్వాత మేము తీసుకోవాల్సినటువంటి చర్యలు అయితే మేము తీసుకుంటామమ్మా. ఇందులో నో కాంప్రమైజ్, నో స్టెప్పింగ్ బ్యాక్. క్రైమ్ అయితే జరిగింది, ఒక జీవితాన్ని అయితే నాశనం చేశారు. పుట్టబోయేటటువంటి బిడ్డ పరిస్థితి ఏంటి అనేటటువంటి పరిస్థితిలో మేమందరం తలమునుకులు అయ్యి ఉన్నాం. ఆగమ్య గోచరంగా ఉంది మా పరిస్థితి. అమ్మా ఏమంటావు శిల్ప? ఇప్పటికైనా గర్జించి మాట్లాడమ్మా, ఇప్పటికైనా కోపం తెచ్చుకోమ్మా. నీ అమాయకత్వం తల్లి తెలుస్తుంది, అది అందరికి అర్థమవుతుంది, నీకే అర్థం కావట్లేదు. కాదమ్మా, ఇంకా నిన్ను ఎంత అడిగినా కూడా వేస్ట్. నువ్వు ఇమీడియట్గా నువ్వు మీ తల్లిదండ్రులకి చెప్తావా, మేము మీ తల్లిదండ్రులకి చెప్పాలనేది ఇమీడియట్గా ఇంకొక నిమిషం వేస్ట్ చేయకుండా దీని మీద యాక్షన్ ప్లాన్ అనేటటువంటిది మనం డిసైడ్ చేయాలి. లేదంటే వీళ్ళు తప్పించుకుని పారిపోయేటటువంటి దానికి అవకాశం ఉంటుంది. మొత్తం కాల్ రికార్డింగ్స్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. నువ్వు మాతో పాటు ప్రయాణం చేసి మాకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నావా లేదా శిల్ప? అంతవరకు చెప్పు. రైట్. అతను నీ భర్తకి ఆలోచించు శిల్ప. ఏం ఆలోచిస్తుంది? ఎలా చూసుకుంటా నిన్ను శిల్ప? అమ్మా ఇంకా అమ్మాయిని మభ్యపెట్టి మాయ చేసే ప్రయత్నం చేయొద్దు. చాలు నువ్వు చేసినటువంటి జగన్నాటకాలు. మీకు మీ చేత ఊసలు లెక్క పెట్టించేటటువంటి ప్రయత్నంలో మేము ఉంటాము. అమ్మా మీ పేరెంట్స్ నెంబర్స్ మాకు షేర్ చేయమ్మా ఒకసారి. ఎవరు శిల్ప? తర్వాత మనం ఏ చర్యలు అయితే ఆ చర్యలు తప్పకుండా. ఇంకా ఆలోచించడానికి ఏం లేదమ్మా, ఇంతసేపు నీతో మాట్లాడటమే తప్పు. మేము ఆలోచించమమ్మా. తర్వాత మా తరపున ఉన్న లాయర్స్ ఆలోచిస్తారు, పోలీస్ స్టేషన్ లో ఉన్న పోలీసులు ఆలోచిస్తారు. చూద్దాం, ఆపమ్మా. శిల్ప, ఇప్పుడు బిడ్డకు సంబంధించినటువంటి అంశం ఒక కీలకమైనటువంటి అంశం. అది మీ కుటుంబ సభ్యులతో ఒక డాక్టర్తో విచారించి అది నీ సొంత నిర్ణయం. దాంట్లో మా ప్రమేయం అంటూ ఏమీ ఉండదు. ఓకే, బిడ్డని ఉంచాలా ఉంచకూడదా అనేటటువంటిది ఆ మాట కూడా నాకు అంటే ఇష్టం లేదు. అది ఏం బిడ్డ నువ్వు ఎత్తుకుని వెళ్తావా? చాలే నువ్వు కాసేపు ఫోన్ కట్ చేయమ్మా. నువ్వు ఆవిడ శిల్ప ఆవిడని లైన్ కట్ చేసేసే. ఓకే శిల్ప, 3 things అమ్మా. ఒకటి, ఇమీడియట్గా మీ పేరెంట్స్కి చెప్పాలి, లేదంటే మేమన్నా కమ్యూనికేట్ చేస్తాం. నువ్వు ధైర్యంగా ఉండాలి, మాతో పాటు కలిసి పోరాడాలి. నీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నీ మాకు సబ్మిట్ చేయాలి. నీతో పాటు మేము కూడా పోలీస్ స్టేషన్కి వస్తాము. పోలీస్ స్టేషన్ ఎక్కడైతే అక్కడ మా టీం వచ్చి కంప్లైంట్ పెడతారు. మనం ఒక లీగల్ లాయర్ హెల్ప్ తీసుకుందాం. ధైర్యంగా ఉండు, మేమందరం నీతో పాటు హెల్ప్ ఉంటాం. డెఫినెట్గా మా అందరి సపోర్ట్ నీకు ఉంటుందమ్మా. రైట్ అమ్మా. ఓకే, ఆల్ ది బెస్ట్. ఎంత అమాయకంగా ఉన్నారు కళ్యాణ్ గారు. ఇంకా కూడా అదే నేను చెప్పింది మీకు. నా అమ్మాయికి ఇప్పటికీ ఎమోషన్ రావట్లేదు, కోపం రావట్లేదు, ఏడుపు రావట్లేదు, ఏమీ రావట్లేదు. ఇప్పటికీ ఎందుకు చేశారు? అది ఆ క్వశ్చన్కి ఆన్సరే వెతుక్కుంటుంది తప్ప తన జీవితం ఏంటి అనేది ఆలోచించలేకపోతుంది. రైట్, వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడదాం కళ్యాణ్ గారు. మనం దీనికి ఒక సొల్యూషన్ అయితే తీసుకొద్దాం. రైట్ అండి. థ్యాంక్ యూ జగన్.